బొగ్గు నిల్వలు ఉంటుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఒక మాట మమ్మల్ని ఆపాల్సిన అవసరం మీకు ఈ లొకేషన్ ఎప్పుడు పోతుంటే వస్తుంటే పోతుంటే వస్తుంది కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్నా. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1 లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 సిస్టమ్ ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1 లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా, మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులను పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలు బొగ్గు నిల్వలు ఉంటుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం మీకు ఈ లొకేషన్ ఎప్పుడు పోతుంటే వస్తుంటే పోతుంటే వస్తుంది కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్నా. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1 లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 సిస్టమ్ ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1 లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా, మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులను పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులను పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలు బొగ్గు నిల్వలు ఉంటుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం మీకు ఈ లొకేషన్ ఎప్పుడు పోతుంటే పోతుంటే వస్తుంది కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్నా. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1 లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 సిస్టమ్ ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1 లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా, మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులను పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులను పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలు బొగ్గు నిల్వలు ఉంటుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం మీకు ఈ లొకేషన్ ఎప్పుడు పోతుంటే పోతుంటే వస్తుంది కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్నా. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1 లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 సిస్టమ్ ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1 లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా, మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులను పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులను పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలు. కానీ నిజంగా 50,000 సిస్టమ్ ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం, నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1 లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా, మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులను పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులను పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజాలు ప్రజలు